నిన్ను నమ్ముకొంటిమయ వెంకయ్య గురుస్వామి, గుండెలలో కొలిచెదము నిన్నే మా స్వామి, నిన్నే మా స్వామి. నిన్ను నమ్ముకొంటిమయ వెంకయ్య గురుస్వామి, గుండెలలో కొలిచెదము నిన్నే మా స్వామి, నిన్నే మా స్వామి. నిన్ను నమ్ముకొంటిమయా. మామదియే మందిరమై నీవే మా దేవుడవై నిలచియుండు స్వామి, మా కలల పంటగాను కలల పంటగాను. ఎన్నాళ్ళి నిరీక్షణ ఓపలేను ఒక్క క్షణము, ఎన్నాళ్ళి నిరీక్షణ ఓపలేను ఒక్క క్షణము. ఎంత వేడుకున్నా నీ దయను పొందకున్నా, ఎంత వేడుకున్నా నీ దయను పొందకున్నా, నీ దయను పొందకున్నా. నిన్ను నమ్ముకొంటిమయ వెంకయ్య గురుస్వామి, గుండెలలో కొలిచెదము నిన్నే మా స్వామి, నిన్నే మా స్వామి. నిన్ను నమ్ముకొంటిమయా. తరియంతును నీ చల్లని చరణముల సేవలోన శిరసు వంచి స్వామి, నీ శరణు వేడి స్వామి, శరణు వేడి స్వామి. ఓం నారాయణ ఆది నారాయణయని, ఓం నారాయణ ఆది నారాయణయని సంకీర్తన చేసి నిన్ను సన్నుతింతుమయ్యా, సంకీర్తన చేసి నిన్ను సన్నుతింతుమయ్యా, నిన్ను సన్నుతింతుమయ్యా. నిన్ను నమ్ముకొంటిమయ వెంకయ్య గురుస్వామి, గుండెలలో కొలిచెదము నిన్నే మా స్వామి, నిన్నే మా స్వామి. నిన్ను నమ్ముకొంటిమయా. వీడియో మీకు నచ్చి పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా, మేము తరించినావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటలు. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ సర్వ సమర్థ సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కు జై. ఓం శ్రీ సర్వ సమర్థ సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కు జై. ఓం శ్రీ సర్వ సమర్థ సద్గురు భగవాన్ వెంకటేశ్వర మహారాజ్ కు జై. ఆంజనేయ స్వామి బ్రహ్మకు జై. సాయినాథ్ మహారాజ్ కు జై. లక్ష్మీ దేవికి జై. పార్వతీ పరమేశ్వరులకు జై. శ్రీరామచంద్రమూర్తికి జై. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలము భగవంతుని యొక్క నడక, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ కాలంలో భగవంతుడు ఏం చేస్తాడంటే గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములలో కొంత భాగాన్ని తీసుకుని పాపానికి దుఃఖాన్ని పుణ్యానికి సుఖాన్ని అనుభవించమని ఇస్తూ ఉంటాడు. అందుకే ఈ శరీరం ఏది అని అడిగారు. ఈ శరీరము దేని కొరకు వచ్చింది అంటే ఒకటి చేసిన పాపపుణ్యాలకి ఫలితాలు ఈ శరీరంతో అనుభవించేయాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తారు? ఆకలి వేసి అన్నం దొరకలేదనుకోండి, అదొక దుఃఖం.
అప్పుడు తెలుస్తుంది, అయ్యో ఒకరికి పెట్టకపోతే ఆకలితో ఉన్న వారిని చూసి నవ్వితే ఇంత బాధగా ఉంటుందన్నమాట. ఇప్పుడో ఇటువంటి పాపం చేశాను, అందుకని ఇవాళ ఇంత బాధపడుతున్నాను అని